ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. ఈరోజు కాశీలో మనం అత్యంత అద్భుతమైన దర్శనాలు చేసుకోవచ్చు. అదేంటంటే భాద్రపద అమావాస్య నాడు కాశీలో పితృగుండం దర్శనం చేసుకుంటే అత్యంత శుభప్రదం అని చెప్పి, అలాగే అక్కడ పిండ ప్రదానం చేసుకుంటే కూడా చాలా విశేషం. ఆ దృశ్యాలు మన కాశీ నుంచి చక్కగా పితృగుండం మనకి లభించింది. ఆ దృశ్యాలు చూసి దర్శించినంతనే పుణ్యప్రదం ఇస్తుంది కాబట్టి దర్శించండి. అలాగే తర్వాత మాతృగుండం వస్తుంది, అది దర్శించండి. ఈ మాతృగుండంలో కూడా చక్కగా స్నానం చేసినంతనే మాతృ రుణం తీర్చుకుని, చక్కగా మాతృదేవత రుణం తీర్చుకోవడం చాలా కష్టం. చక్కగా తీసుకుని ఆమెకి పూజలు తర్పణాలు సమర్పించుకుంటే మనకి జన్మనిచ్చినందుకు వారి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. ఈ అదృష్టం కాశీలో మాత్రమే లభిస్తుంది. చూడండి ఈ దృశ్యాలు మీకోసం. ఇదిగో గుండం వచ్చింది చూడండి. ఆ గుండంలో స్నానం చేసి మన తెలుగు వాళ్ళు చక్కగా స్నానం చేసి పవిత్రంగా ఆ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అలాగే కాశీలో చాలా విశేషమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. అలాగే పితృదేవతలకు సంబంధించి కూడా కాశీలో శివుడు వారికి వరం ఇచ్చాడు. నాలాగా శివలింగ రూపంలో మీరు ఉండి మీ యొక్క బిడ్డను తరింపజేయండి అని చెప్పి, అందుకని వారు పితృదేవతల రూపంలో కూడా కాశీలో మనకి శివలింగ రూపంలో దర్శనిస్తారు పితృదేవతలు. ఇది కూడా అత్యంత శుభప్రదమైంది. మనం కాశీ వెళ్ళినప్పుడు కనీసం కాశీ వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు. ఇలా మహాలయ కృష్ణ అమావాస్యలో కనుక వారికి శివలింగానికి ఎంత అభిషేకం చేసుకుంటే పితృదేవతను తరింపజేయచ్చు, వారి అనుగ్రహాన్ని పొందవచ్చు, శివానుగ్రహం పొందవచ్చు. కాశీలో ఇలాంటి విశేషమైనవి ఎన్నో ఉన్నాయి. కాశీ అనేది పరమ పవిత్రమైనది. అలాగే కేదార్ ఘాట్, ఈ కేదార్ ఘాట్ గంగా నది చాలా ఉధృతంగా ఉంది ఈరోజు. అదిగో చూడండి, గంగా నది దర్శనంతోనే సర్వ పాపాలు పోతాయి. గంగా నది జల పానంతోనే సర్వ కర్మలు నివారణ అవుతుందని చెప్తారు. సర్వ సౌఖ్యాలు లభిస్తాయి అని చెప్తారు. గంగా నది దర్శనమే అత్యంత పుణ్యప్రదం. గంగాని ఎక్కడి నుండి మనం ప్రార్థన చేసినా కూడా గంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుందని కూడా పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి దర్శించండి.